అలాంటి ఆరాధికులుగా చేసిందే. Sufferings in the life of believers. విశ్వాసుల జీవితంలో శ్రమలో Prepare sufferings. మనల్ని ఆరాధికులుగా Whoever చేస్తుంది. suffered in the Bible more, they have become the greatest worshippers in the Bible. బైబిల్ గ్రంథంలో ఎవరెవరైతే ఈ మహాశ్రమల గుండా వెళ్తూ వచ్చారో వారందరూ కూడా గొప్ప ఆరాధకులుగా మార్చబడ్డారు. యోబు suffered so much. ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. What a worship. ఎలాంటి ఆరాధన. Everything gone. అంతా పోయింది. He fell down and worshipped the Lord. తాను సాష్టాంగపడి దేవుని ఆరాధించాడు. Sufferings makes us wonderful worshippers. శ్రమలు మనల్ని అద్భుతమైన ఆరాధకులుగా చేస్తుంది. Suffering comes to you. నీకు శ్రమలు వచ్చాయా? Don't make a group and fight against suffering. నీవు ఒక గుంపును చేసి ఆ శ్రమకు వ్యతిరేకముగా కొట్లాడొద్దు. It may be God allowed you that situation. బహుశా దేవుడు ఆ పరిస్థితిని నీ జీవితంలో అనుమతించాడేమో With a purpose. ఒక ఉద్దేశంతో. To make you a great worshipper. నిన్ను ఒక గొప్ప ఆరాధకుడు చేయాలన్న What is దాని that you are ఉద్దేశము. going to do in heaven? పరలోకములో మనం అదే చేస్తుంటాము. What is that you are going to do in heaven? మీరు పరలోకములో ఏం చేసేవారుగా ఉంటారు? Only one thing. కేవలం ఒకే పని, Worship. ఆరాధన. And for that the Lord is preparing us here. దాని కొరకు మనల్ని ప్రభు ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు. To prepare to make us the true worshipper. మనల్ని సిద్ధపరిచి నిజమైన ఆరాధకులుగా చేయట కొరకు He takes through suffering. ఆయన శ్రమల గుండా తీసుకొని వెళ్తాడు. That is the class which makes us the true worshipper. మనల్ని ఆ తరబిదు నిజమైన ఆరాధకులుగా చేస్తుంది. Second greatest worshipper in the Bible. బైబిల్ గ్రంథంలో రెండో ఉన్నతమైన గొప్ప ఆరాధకుడు David. దావీదు. What is suffering? ఎలాంటి శ్రమల గుండా వెళ్ళాడో, What is suffering? ఎలాంటి బాధలు. He has been anointed as a king. తాను రాజుగా ఉండటానికి అభిషేకించబడ్డాడు. Never seen the face of the throne or palace. కానీ రాజగృహము లేదా సింహాసనం యొక్క ముఖాన్ని ఎప్పుడు చూడలేదు. Straight away went to suffering college. నేరుగా తాను శ్రమల కళాశాలకు వెళ్ళాడు. Don't escape, don't run away from the suffering college. శ్రమల యొక్క కళాశాల నుండి పారిపోవద్దు. To temporary escape only, that is. అది కేవలము తాత్కాలికంగానే తప్పించుకుంటాము. But if you endure, కానీ దాంట్లో నిలబడితే, if you endure suffering, శ్రమలను సహిస్తే, God said, if you suffer with me, you will reign with me. దేవుడు అన్నాడు కదా, నాతో పాటు శ్రమ పడిన ఎడల నాతో పాటు మీరు ఏలుతారు. Any type of suffering if Lord allows in your life. ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఎలాంటి శ్రమలను అనుమతించినా సరే, don't gather similar type of people and fight to escape that. అదే గుంపుకు చెందిన కొద్ది మందిని మీరు సమకూర్చుకొని దానికి వ్యతిరేకంగా పోరాడొద్దు. You will be losing it. నువ్వు ఆ విధంగా చేసావా నష్టపోతావు. Take it for granted, you will never be a true worshipper. ఒకవేళ నిర్లక్ష్యం తీసుకున్నావా, నువ్వు నిజమైన యథార్థమైన ఆరాధకుడుగా ఉండలేవు. You try. నువ్వు ప్రయత్నించి చూడు. Some of you might have done like that. బహుశా మీలో కొద్దిమంది ఆ విధంగా Now చేస్తుండొచ్చు. you worship and try. ఇప్పుడు మీరు ఆరాధించి The చూడండి. word will never come through your mouth. మాటలు నీ నోట్ల నుండి రావు. It will never come. అవి రావు. You may utter it. మీరు మాట్లాడి పలకవచ్చు, It will be a vain word. కానీ అవి వ్యర్థమైన మాటలుగా ఉంటాయి. True worship. నిజమైన ఆరాధన Not only it will shake, earth, but it will shake heaven. అది మాత్రమే ఈ లోకమును కదిలించగలదు, పరలోకమును కూడా కదిలించగలదు. And then John has seen, he heard this worship and said, who are these people? యోహాను ఎప్పుడైతే ఈ ఆరాధనను విని తాను ప్రశ్న అడుగుతున్నాడు, ఎవరు వీరు? Not by saying they have done some miracle. వారు ఏదో అద్భుతము చేశారని అడగలేదు. When did he put this question? ఎప్పుడు ఈ ప్రశ్న అడిగాడు? When he heard them worship. వారు ఆరాధించటము విన్నప్పుడు అడిగాడు. What a worship it was. ఎలాంటి అద్భుతమైన ఆరాధన. Even he was wondered. తాను ఆశ్చర్యపోయాడు, He was shaken. కదిలించబడ్డాడు. Then immediately he asked, అప్పుడు వెంటనే అడిగాడు, who are these? అయ్యా వీరు ఎవరు? This question they will tell in this word also. ఈ యొక్క ప్రశ్న ఈ లోకంలో కూడా అడుగుతారు. Among us also they put this question. మన మధ్యలో కూడా ఈ ప్రశ్న అడుగుతారు. When they hear somebody's worship, ఎవరైనా ఆరాధిస్తా ఉంటే విన్నప్పుడు, after the meeting, కూడిక అయిపోయిన తర్వాత they ask, వారు అడుగుతారు, ఎవడే నా వర్షిప్ చేసింది? ఆరాధన చేశాడు కదా, ఎవడతను? అది ఏ వర్షిప్? అది అసలు అది ఆరాధన? వాజ్ ఇట్ ఎ మెసేజ్? లేదంటే వాక్యం చెప్పాడా? ఆర్ ఇస్ ఇట్ అడ్వైస్? లేదంటే సలహా ఇచ్చాడా? వాట్ ఇస్ దట్? అదేంటి? లుక్ అట్ ద స్టాండర్డ్ ఆఫ్ సమ్ పీపుల్. కొంతమంది యొక్క స్థాయి చూడండి. Lord seeketh them that worship him. తండ్రిని ఆరాధించు వారిని కావాలని ఆయన కోరుతున్నాడు, వెతుకుతున్నాడు. Only
Nobody taught David about worship. He never attended any worship class. Only sufferings has made him a perfect worshipper. దావీదుకు ఎవరు కూడా ఆరాధన నేర్పించలేదు లేదా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. కేవలము తాను వెళ్తున్న శ్రమలే తనను ఆరాధకుడిగా చేసి ఆరాధన నేర్పించింది. That's why he became one of the greatest man in the Bible. అందుకొరకే బైబిల్ గ్రంథంలో తాను ఒక గొప్ప దైవజనుడయ్యాడు. Whole of the Bible. బైబిల్ గ్రంథం అంతట్లో After the name of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరు తర్వాత the David's name is there. దావీదు పేరే అధికసార్లు రాయబడింది. Second highest time mentioned in the word of God. దేవుని యొక్క వాక్యములో రెండవ అధికమైన సార్లు రాయబడిన పేరు దావీదు పేరు. And the Bible did not close without mentioning his name. దావీదు పేరు చెప్పబడకుండా బైబిల్ ముగించబడలేదు. Last chapter, చివరి అధ్యాయంలో David's name is దావీదు పేరుంది. Then the Bible closed. అప్పుడు బైబిల్ ముగించబడింది. How much God honored him. దేవుడు ఎంతగా దావీదును గణపరిచాడో, What miracle he has done. తాను ఏ అద్భుతాలు చేశాడు, What messages he has ఏ given. వాక్యము చెప్పాడు, Where did he get the mic? దానికి మైక్ ఎక్కడ దొరికింది, Which pulpit he preached? తాను ఏ పుల్పిట్ మీద ప్రకటించాడు, Why did he become so great man ఎందుకు అంత గొప్పవాడయ్యాడు in the sight of the Lord? దేవుని యొక్క దృష్టిలో. God said, this is the man after my own దేవుడు heart. అన్నాడు కదా, ఇతను నా హృదయానుసారుడు. He never repeated this title to anyone in the Bible. ఈ యొక్క బిరుదు బైబిల్లో మరలా ఎవరికి A ఇవ్వలేదు. unique title. ఎంతో వింతైన బిరుదు Only one man in the Bible. కేవలం బైబిల్లో ఒకరికి ఇవ్వబడింది, He never repeated. మరలా ఎవరికి ఇవ్వబడలేదు. You find out Devadas, hundreds you can find. చూడండి, దేవదాస్ గారు అన్న పేరు వారు చాలా మంది ఉంటారు. Joshua never had thousands. జాషువా అన్న పేరు అయితే వేల మందిలో ఉంటారు. But man after my own heart, that name, how many you can get? కానీ నా హృదయానుసారుడైన వాడు అన్న మాట ఎంతమందిలో వింటాము, ఎక్కడ కనబడుతుంది? Nowhere in the whole world. ప్రపంచమంతట్లో ఎక్కడా లేదు. I don't know if somebody keeps it, I don't know, but in the Bible, no repetition. ఒకవేళ ఎవరైనా వారు సొంతగా పెట్టుకుంటే ఏం చేయలేము, కానీ బైబిల్ గ్రంథంలో మాత్రం లేదు. Dear ones, the preparation of worship is suffering. ప్రియులారా, ఆరాధన కొరకు సిద్ధపాటు చేసేదే శ్రమలైంటున్నాయి. And God is seeking such people to దేవుడు worship. అలాంటి వారిని వెతుకుతున్నాడు. He's seeking. ఆయన వెతుకుతున్నాడు. Why we have to seek? ఎందుకు వెతకాలి? If everything is plenty there, where is the question of seeking? అంతా సమృద్ధిగా కళ్ళ ముందే కనబడితే వెతికే ప్రశ్న ఎక్కడ There వస్తుంది? is a scarcity. అంటే ఒక కొరత ఉంది. That's the reason God has to seek. అందుకొరకే దేవుడు వెతకాల్సి వస్తుంది. Very clearly it said, He seek them that worship Him in truth and spirit. ఎంతో స్పష్టంగా రాయబడింది, తనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించు వారు కావాలని తండ్రి వెతుకుతున్నాడు. Lot of scarcity of true worshippers. నిజమైన యథార్థమైన ఆరాధన చేసే వారి కొరత చాలా ఉంది. Lord has chosen you and I. ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. The Lamb of God is there. దేవుని యొక్క గొర్రె పిల్ల ఉంది. When we see that Lamb, మనం ఆ గొర్రె పిల్లను చూసినప్పుడు, innocent, ఆ మాయకపు గొర్రె పిల్ల, sinless, ఎలాంటి పాపము లేదు, no guile was found in the mouth of that lamb. ఆ యొక్క గొర్రె పిల్లలో ఎలాంటి మచ్చ, డాగు, కల్మషము కనబడలేదు. Till that lamb was slain. అయినప్పటికీ ఆ గొర్రె పిల్ల మన కొరకు వధించబడింది. That's why lamb it is said, mentioned there. అందుకొరకే ఇక్కడ గొర్రె పిల్ల అన్న మాట రాయబడింది. When we see the lamb, ఆ గొర్రె పిల్లను చూసినప్పుడు we can understand మనం అర్థం చేసుకోవచ్చు, how much that lamb has suffered. ఆ గొర్రె పిల్ల ఎన్ని శ్రమల గుండా వెళ్ళింది. Innocent, ఆ మాయకపు గొర్రె పిల్ల without any sin. ఎలాంటి పాపము లేదు, No sin was, no guile was found in his mouth. ఎలాంటి కల్మషము, నోటిలో ఎలాంటి అపరాధము కనబడలేదు. Still it was pleased the Father to bruise him. అయినప్పటికీ కూడా తండ్రికి నలగొట్టుట ఇష్టమైంది. Still, even then it is pleased the Father to bruise him. అయినప్పటికీ తండ్రికి నలగొట్టుట ఇష్టమైంది. What type of the Father he is? ఎలాంటి తండ్రి ఈ తండ్రి? How can he allow? He says it is pleased the Father to bruise his son. ఏ విధంగా కుమారునికి ఇట్టి పరిస్థితిని అనుమతించగలడో రాయబడింది కదా, తన కుమారుణ్ణి నలగొట్టుట యెహోవాకు తండ్రికి ఇష్టమైంది. We can't understand so easily. మనమంత సులువుగా దాన్ని అర్థం చేసుకోలేము. But that is true. అది నిజమో. Why it pleased to the Father? ఎందుకు తండ్రికి అది ఇష్టమైంది? Do you ever know that is for you and I? ఎప్పుడన్నా గ్రహించావా అది నీ కొరకు నా కొరకనే? Through the suffering of his own son, తన ప్రియ కుమారుని యొక్క శ్రమల ద్వారా God
has delivered us. దేవుడు మనల్ని విడిపించాడు. What for? ఎందుకొరకు? To make us a worshipper. మనల్ని ఆరాధికులుగా చేయాలని. That's the first thing in our life. మన జీవితంలో అదే మొదటి స్థానంలో ఉండాలి. He is not going to see how many messages we have given. ఎన్ని వర్తమానాలు మనం ఇచ్చామా అని అది చూడబడదు. That's good. అది మంచిదే. How many assemblies I have established. లేదంటే ఎన్ని సంఘాలని నేను నిర్మించాను అది కాదు. That is good. అది మంచిదే. But above and more than that, కానీ వాటన్నిటికన్నా ఎక్కువగా ప్రథమమైనది how we worship the Lord. ప్రభుని ఏ విధంగా ఆరాధించామో God has to teach us. దేవుడు మనకు నేర్పించాలి. You can never learn by messages. వర్తమానముల ద్వారా ఆరాధన నేర్చుకోలేము. No message can make us a worshippers. ఏ వర్తమానము కూడా మనల్ని ఆరాధికులుగా చేయలేదు. Then why should we give the message? మరి ఆ విధంగా ఉన్నప్పుడు వాక్యం ఎందుకు చెప్పాలి? It is only reminding. అది కేవలం మనకు జ్ఞాపకం It చేస్తుంది. is not a special class to prepare you for the worship. ఆరాధన కొరకు మిమ్మల్ని సిద్ధపరిచే ఇది ప్రత్యేకమైన తర్బీదు కాదు. సిద్ధపరిచేది suffering. సిద్ధపరిచేది శ్రమలో. Only the person. కేవలము ఏ వ్యక్తి అయితే When you hear the worship, వారి ఆరాధన విన్నప్పుడు then you can understand how much this person has gone through suffering. వారు ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో మనము వారి ఆరాధనను బట్టి అర్థం It's చేసుకోవచ్చు. a pure worship. అది పవిత్రమైన ఆరాధనగా ఉంటుంది. In his worship, the main person is only Lord Jesus Christ. వారి యొక్క ఆరాధనలో ప్రాముఖ్యమైన వ్యక్తి కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఉంటారు. Glory, honor and majesty be to unto the Lamb of God. ఇక్కడ మహిమయో జ్ఞానము కృతజ్ఞతయో ఘనతయో శక్తియో బలమునో గొర్రెపిల్లకు దేవునికే కలుగును గాక. That is the worship. అది ఆరాధన. Nothing should come in between. Don't mix any nasty things there. మధ్యలో ఏవి కూడా నిష్ప్రయోజకమైన వాటిని కలపవద్దు. Don't take the name of any man in the worship except the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి పేరు తప్ప వేరే ఏ మనిషిని పేరు కూడా ఆరాధనలో ఎత్తకూడదు. You try to please anyone, you will be here only. ఒకవేళ ఎవరినైనా సంతోష పెట్టాలని నువ్వు చూసావా ఇక్కడే ఉండిపోతావు. You will never see that glory. నీవు ఆ మహిమను చూడలేవు. Only the Lamb of God. కేవలము దేవుని గొర్రెపిల్ల. They have seen only the Lamb. కేవలము గొర్రెపిల్ల మాత్రమే చూడబడాలి. Around that, అప్పుడు దాని చుట్టూ innumerable of angels లెక్కింప సఖ్యము కాని దూతలు and the 24 elders 24 మంది పెద్దలున్నారు. came through great tribulation. ఎవరు వీరు అంటే మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. If you don't have suffering, ఒకవేళ నీకు శ్రమలు లేవా you can never be a worshipper. నువ్వు ఆరాధికుడిగా ఉండలేవు. So what you have to do? నువ్వేం చేయాలి? చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి మీరు? శ్రమ అన్నది ఫుల్ చెప్పండి. ప్రభువా నా జీవితంలో గట్టిగా చెప్పండి. ఆయన వినాలే. Lord has to listen what you are telling and he will allow. Then you murmur, he said, ఇప్పుడే చెప్పావు కదా, Lord please, God suffering to me అని చెప్పావు. Now you are murmuring when I brought the suffering. చూడండి మీరు గట్టిగా ఎంతగా చెప్పాలంటే దేవుడికి వినబడాలి. దేవుడు ఆ ప్రార్థనను విని మీకు శ్రమలు అనుభవించాలి. మళ్ళా రేపు పొద్దున ఆయన శ్రమలు అనుభవించినప్పుడు సనగొద్దు మీరు అనొద్దు. అప్పుడు దేవుడు అంటాడు మీరే కదా గట్టిగా అందుకే శ్రమలు ఇచ్చారు. What a precious life it is. ఎలాంటి ప్రశస్తమైన జీవితం అది. Blessed is the man who suffered for the kingdom of God. దేవుని యొక్క రాజ్యము కొరకు శ్రమపడువారు ధన్యులు. He that suffereth will reign with me. ఎవరైతే శ్రమ పడతారో ఆయనతో పాటు ఏలుతారో. What a glorious suffering class God has kept us in this world. And majority of the believers they escape. దేవుడు ఈ లోకంలో ఎలాంటి చక్కటి శ్రమ అనే ఒక తర్బీదును మరొకరికించాడో అనేక మంది అధిక సంఖ్యలో దాని నుండి తప్పించుకుంటుంటారు. Verse 13. 13వ వచనము. Yes. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరో ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. That is the introduction of those people. ఆ ప్రజల యొక్క పరిచయం ఈ విధంగా ఉంది. They never told their qualification. వారి యొక్క అర్హత ఇప్పుడు చెప్పుకోలేదు. If I have done a PhD, ఉదాహరణకు నేను PhD చేశాను అనుకోండి. నేను చేయలేదు కనుక చెప్తున్నా. నేను చేయలేదు కనుక చెప్తున్నాను. If I have done a PhD, నేను PhD చేశాను అనుకోండి. 100 సారి చెప్తా మెసేజ్ లో. 100 సార్లు నా వాక్యంలో చెప్పుకుంటాను. I am not able to hear. అది వినట్లేదా మనము? If I possess some high standard
possession in some office. నాకు ఏదైనా ఆఫీస్ లో ఒక ఉన్నతమైన స్థాయి ఉందనుకోండి, Very cunningly we say, ఎంతో కుయుక్తితో చెప్తాము, for God grace I am telling you, నేను దేవుని కృపను బట్టి చెప్తున్నాను, I am the highest place. నాకు ఉన్నతమైన స్థాయి దేవుడిచ్చాడు. He did not say all those things. కానీ వీరు ఆ మాటలన్నీ చెప్పలేదు. Keep all those nasty things away from. Don't use that in the pulpit. ఆ నిష్ప్రయోజకమైన మాటలన్నీ కూడా పుల్పిట్ పైన వాడకండి, పక్కన పెట్టండి. What is their qualification? వారి యొక్క అర్హత ఏంటి? Read it once again. మరలా చెప్తాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. They come through great tribulation. వారు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. Then he might have said, అప్పుడు తన నుండవచ్చు, అందుకేనా, that's why their worship is so marvelous. అబ్బా అందుకేనా వారు అంత అద్భుతంగా ఆరాధించగలుగుతున్నారు. What a gracious, what a glorious worship. ఇలాంటి మహిమకరమైన ఆరాధన. He was wondered of their worship. వారి ఆరాధనను బట్టి ఆశ్చర్యపోయాడు. Who are these? వీరు ఎవరు? They came through great tribulation. వారు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. Our Lord, the Lamb of God is there, మన ప్రభువు దేవుని గొర్రెపిల్ల ఉందే, slain for us, మన కొరకు వధించబడిన గొర్రెపిల్ల, humbled himself తనను తాను దీనునిగా రిక్తునిగా చేసుకున్నాడు, even unto the death of the cross. సిలువ మరణము పొందినంతగా విధేయత చూయించాడు. That for whom? ఎవరి కొరకు? For you and I. నీ కొరకు, నా కొరకు. He's not asking any sacrifices. ఆయన మనల్ని ఏ బలులు కూడా అడగట్లేదు. And this glorious thing, God revealed that woman, Samaritan woman, not to any scholars. ఈ యొక్క మహిమకరమైన ఆరాధనను గురించిన మర్మము దేవుడు ఆ సమరయ స్త్రీకి బయలుపరిచాడు. గొప్ప గొప్ప ప్రావీణ్యులకు, పండితులకు కాదు. 12 disciples were with him. 12 మంది శిష్యులు ఆయనతో పాటు He ఉన్నారు. never told his disciples this statement. శిష్యులతో ఎప్పుడు కూడా ఈ మాట చెప్పలేదు. But he told to that Samaritan woman, కానీ సమరయ స్త్రీతో అన్నాడు, Father seeketh them that worship him in truth and spirit. తనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించువారు కావాలని తండ్రి కోరుతున్నాడు, వెతుకుతున్నాడు అని చెప్పాడు. తెలుగులో కోరుతున్నాడు, ఇంగ్లీష్ లో వెతుకుతున్నాడు. తెలుగులో అయితే కోరుతున్నాడని ఉంది, ఇంగ్లీష్ లో వెతుకుతున్నాడని ఉంది. Seeking. ఆయన వెతుకుతున్నాడు. Today he is waiting. ఈ దినాన ఆయన ఎదురు చూస్తున్నాడు. Desiring to hear our worship. ఆయన మన ఆరాధన వినాలని ఆశతో ఉంటున్నాడు. That only will satisfy his heart. కేవలము ఆ ఆరాధన మాత్రమే ఆయనకు తృప్తినివ్వగలదు. Joseph was a great worshipper. యోసేపు కూడా గొప్ప ఆరాధికుడు. How did he become a great worshipper? ఏ విధంగా ఆరాధికుడయ్యాడు? When he had the second son. తనకు రెండవ కుమారుడు పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాడు? ఏం పేరు పెట్టాడు? ఐజకా. ఎఫ్రాయిం. ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అంటే ఏంటిది? ఎఫ్రాయిం అంటే ఏంటి? మాట అర్థము నేనే చెప్తానులేండి. My God has made me fruitful in the land of suffering. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని ఆ పేరుకు అర్థము. In the land of suffering. నాకు బాధ కలిగిన దేశము. God has taken me through suffering. దేవుడు శ్రమల గుండా నన్ను తీసుకొని వెళ్ళాడు. He became a greatest man. ఆయన ఎంతో గొప్పవాడు. He became a greatest man in the whole of Egypt. ఐగుప్తు దేశం అంతట్లో కూడా ఉన్నతమైన అధికారి అయ్యాడు. He was almost a king. తాను రాజుకు సరి సమానము. Only he did not sit on the throne because that king was there. కేవలము రాజు సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి తాను సింహాసనం మీద But he was కూర్చోలేదు. holding the position of the king. కానీ రాజు యొక్క స్థానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. When people came to Pharaoh, ప్రజలు ఫరో దగ్గరకు వచ్చినప్పుడు, we are suffering, we want food. మేము కరువుతో బాధపడుతున్నాం, మాకు ఆహారం కావాలి. What did Pharaoh say? అప్పుడు ఫరో ఏమన్నాడు? I don't know anything. నాకేం తెలీదు. You go to Joseph. మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి. What position he was holding in a strange land. ఒక అన్య దేశంలో ఎలాంటి ఉన్నతమైన స్థాయిని కలిగి ఉన్నాడు. How did he come there? ఏ విధంగా చేరుకున్నాడు? He himself says, తానే అంటున్నాడు, Lord took me in the land of suffering. ప్రభువు నన్ను ఈ బాధ గుండా ఈ దేశమందు తీసుకొని వెళ్ళాడు. That made him a worshipper. ఆ కారణాన్ని బట్టి ఆరాధకుడయ్యాడు. Joseph's life speaks that he was a great worshipper. యోసేపు జీవితము తాను గొప్ప ఆరాధకుడని సూచిస్తుంది. And this statement was very wonderful statement. ఈ యొక్క మాట ఎంతో అద్భుతమైన మాట. He made me fruitful. In other way, that is a worship. He made me a worshipper in the land of suffering. తాను నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించను అంటే నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను ఆరాధికుడిగా చేశాడని అర్థము. Don't cunningly
use your own wisdom and cunningness, try to escape from the suffering, you will not learn anything. కుయుక్తి వాడి లేదా నీ తెలివితేటలు వాడి దేవుడు అనుమతించిన శ్రమల నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించవద్దు. తప్పించుకున్నావా ఏది కూడా సాధించలేవు. What is that we are going to do in the heaven? మనము పరలోకంలో ఏం చేస్తాము? Only worship. కేవలం ఆరాధన. To become a great worshippers even in heaven, పరలోకంలో కూడా గొప్ప ఆరాధకులుగా కావాలంటే you have to go through training here. మనం ఇక్కడ ఆ తర్బీదు గుండా వెళ్ళాలి. That is suffering. అదే శ్రమలో. There is no one kind of suffering. ఒక్క రకమైన శ్రమలంటూ ఏమీ లేవు. Different type. For you one type, for you one type, for you one, whatever it is, type may be different, but it is all suffering. వేరు వేరు రకములైన శ్రమలు, మీకు ఒకలాంటి శ్రమలు, మీకు వేరు వేరు వారికి వేరు వేరు రకములైన శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. Lord said to Smyrna, I know the tribulation through which you are going. ప్రభు దేవుడు స్మరణలో ఉన్న సంఘముతో అంటున్నాడు కదా, మీరు వెళ్తున్న మీ శ్రమ నేను ఎరిగే ఉన్నాను. Because the tribulation, ఆ శ్రమను బట్టి they were the worshippers. వారు ఆరాధకులయ్యారు. Not a single thing has been told against the Smyrna. స్మరణ సంఘమునకు వ్యతిరేకముగా ఏ మాట కూడా ప్రభు చెప్పలేదు. Why? ఎందుకు? Sufferings made them perfect worshippers. ఆ శ్రమలో వారిని పరిపూర్ణమైన ఆరాధకులుగా They చేసింది. were worshippers. వారు ఆరాధకులయ్యారు. That's why God could not find even one thing against them. అందుకొరకే దేవుడు వారి జీవితంలో ఒక్క వ్యతిరేకమైనది I కనుగొనలేదు. know your tribulation. నీవు శ్రమల గుండా మీ శ్రమలు నాకు తెలుసు. I know your tribulation. మీ శ్రమ నాకు తెలుసు. లో అసాధారణమైన వ్యక్తులుగా అసాధారణమైన సంఘముగా చేసింది. That was a church of true worshippers. అది నిజమైన ఆరాధికులు ఉండే సంఘముగా ఉండింది. God could not find one thing against them. దేవుడు వారికి వ్యతిరేకంగా ఒక్క తప్పిదమును కూడా చెప్పలేదు. You are poor. మీరు దరిద్రులై ఉన్నారు. You are going through tribulations. మీరు శ్రమల గుండా వెళ్తున్నారు. But you are rich. అయినప్పటికీ మీరు ధనవంతులే. You know what? In what you are rich? దేంట్లో మీరు ధనవంతులు తెలుసా? You are rich in your spiritual life. మీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు You ధనవంతుడివే. are rich in your worship. నీ ఆరాధనలో నువ్వు ధనవంతుడివి. The true church always a true worshippers. నిజమైన సంఘము ఎప్పుడు కూడా యథార్థమైన ఆరాధకులుగా ఉంటుంది. That's why Lord was commanding these great things about this church. అందుకొరకే దేవుడు ఈ సంఘమును గురించి గొప్ప విషయములను వెల్లడి చేశాడు. May God help us మన ప్రభు మనకు సాయం చేయను గాక. to worship Him in truth and spirit. ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు ప్రభు మనకు సాయం చేయను గాక. Lamb of God దేవుని గొర్రెపిల్ల suffered శ్రమపడింది. and to teach us worshiping. మనకు కూడా ఆరాధన నేర్పించుట కొరకు. Not sometimes, always He will take us through suffering. కొన్నిసార్లు కాదు, ఎల్లప్పుడు ప్రతిసారి శ్రమల గుండా తీసుకొని వెళ్తాడు. And always remember that. ఎప్పుడు దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. This suffering has come to me to make me true worshipper. నన్ను నిజమైన ఆరాధకుడిగా చేయటానికి దేవుడు ఈ శ్రమను నాకు అనుమతించాడు. May God help us. మన దేవుడు మనకు సాయం చేయను గాక. If God allows suffering, దేవుడు శ్రమను అనుమతిస్తే please don't use your human useless wisdom and escape. You will lose it. దయచేసి నిష్ప్రయోజకమైన మానవ మీ తెలివితేటలను వాడి తప్పించుకోవడానికి ప్రయత్నించవద్దు. ఒకవేళ తప్పించుకున్నావా దేవుడు దాచి ఉంచినది నువ్వు కోల్పోతావు. You face insult, ఒకవేళ నువ్వు అవమానాన్ని ఎదుర్కొంటున్నావా bear it. దాన్ని భరించు. Don't try anything more. దానికన్నా ఎక్కువగా ఏం ప్రయత్నించొద్దు. If you are humiliated, ఒకవేళ నువ్వు హీనపరచబడుతున్నావా bear it. దాన్ని భరించు. It is a suffering class for you. అది నీ కొరకు తర్బీదు శ్రమ తర్బీదు To make you a perfect worshipper. నిన్ను పరిపూర్ణమైన ఆరాధకుడిగా చేయాలని. What you are doing? నువ్వేం చేస్తున్నావు? You are using your nasty wisdom and trying to escape. నీ నిష్ప్రయోజకమైన తెలివిని నువ్వు వాడి దాని నుండి Then తప్పించుకుంటున్నావు. you will never become a worshipper. అప్పుడు ఆ విధంగా చేస్తే ఆరాధకుడు కాలివు. That's why hundreds of believers are there. They don't know how to worship. అందుకొరకే వందల సంఖ్యలో విశ్వాసులు ఉన్నారు, వారికి ఏ విధంగా ఆరాధించాలో తెలియదు. A true worshipper ఒక నిజమైన ఆరాధకుడు who comes through great tribulation వారు మహాశ్రమల గుండా వచ్చేవారు. and worship the Lamb who has gone through great tribulation. అలాంటి వారు మహాశ్రమల గుండా వెళ్ళిన గొర్రె పిల్లను ఆరాధిస్తారు. That Lamb of God, the Lord Jesus Christ, is before us. ఆ దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు మన ఎదుట ఉన్నాడు. We are worshiping Him. మనము ఆయనను ఆరాధిస్తున్నాము. Let us fall down and worship Him. కాబట్టి మనము కూడా ఆయన ఎదుట సాష్టాంగపడి మనం ఆయనను ఆరాధిద్దాము. May God help us. దేవుడు మనకు సాయం చేయను గాక.
పాట సంఖ్య 115. లేచి నిలబడి పాడుకుందాం.